మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 97 పైసలు, డీజిల్ పై 99 పైసలు పెరిగింది. ఈ నెలలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం ఇది మూడవసారి. పెరుగుదలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ, పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరగడం నిజంగా సామాన్యుడి జేబుకి చిల్లు పడే విషయం అనే చెప్పచ్చు. ఇంధన ధరలు పెరగటం ఈ నెలలో ఇది మూడోసారి. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం నేరుగా మన లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలపైన పడుతుందనే చెప్పచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఏదైతే తాజాగా ప్రకటించినటువంటి ఈ ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ పెంపుతో హైదరాబాద్ లో డీజిల్ ధర 100 రూపాయలు దాటింది. అయితే ఈ నెలలో జరిగినటువంటి 3 సార్లు ఈ నెలలో గడిచిన 10 రోజుల్లోనే ఇంధన ధరలు ఇంతలా పెరగటం అన్నది సామాన్యుని కొంత ఆందోళనకు గురి చేస్తుంది. మే 15వ తేదీనే లీటర్ పైన ఏకంగా 3 రూపాయలు పెరిగింది. 19వ తేదీన పెట్రోల్ పైన 1 రూపాయి, డీజిల్ పైన 91 పైసలు పెరిగింది. 23వ తేదీన అంటే ఈ రోజు పెట్రోల్ పైన 87 పైసలు, అదేవిధంగా డీజిల్ పైన 91 పైసలు పెరిగింది. ఈ వరుస ధరల పెంపుకు ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక పరిణామాలే కారణమని చెప్పొచ్చు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల వల్ల గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్ దెబ్బతింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు రవాణా కీలకమైనటువంటి ఈ హార్మూజ్ జల్స్ అని మూతపట్టడం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ముడి చమురు కొరతనైతే సృష్టించిందని చెప్పొచ్చు. ముడి చమురు ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సప్లై తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్ లో ఈ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కి $109 పైగా చేరుకున్నాయి. ఈ క్రూడ్ ఆయిల్ ధరలు రాబోయే రోజుల్లో $200 కూడా పెరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అంచనా. భారత్ తన అవసరాలకు 80% పైగా దిగుమతులపైన ఆధారపడుతుంది కాబట్టి గ్లోబల్ ధరల ప్రభావం నేరుగా భారత్ పైన పడుతూ ఉంది. మొత్తానికి గతంలో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ రంగానికి చెందినటువంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు IOCL, HPCL, BPCL ఇవన్నీ కూడా ధరలను స్థిరంగా ఉంచడం వల్ల కొంత భారీగా నష్టపోయాయి. ఆ నష్టాలను రికవరీ చేసుకోవడానికి ఇప్పుడు వరుసగా ధరలను పెంచుకుంటూ పోతున్నాయని చెప్పొచ్చు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాదు, ఇది మార్కెట్ లో ద్రవ్యోల్బణాన్ని కూడా పెంచుతూ ఉంది. రవాణా ఛార్జీలు కూడా ఇష్టం వచ్చినట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డీజిల్ 100 రూపాయలు దాటడంతో లారీలు, రవాణా వాహన ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక కూరగాయలు, పాలు, కిరాణా సామాగ్రి ఇతర ప్రాంతాల నుంచి నగరాలు తీసుకురావడానికి రవాణా ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి దీనివల్ల మార్కెట్ లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆటోమేటిక్ గా పెరిగే అవకాశం ఉంది. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ యాప్స్ లో పనిచేసే డెలివరీ బాయ్స్ కూడా రోజువారీ సంపాదన పైన ఈ పెట్రోల్ భారం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వాటి రేట్లు కూడా పెరగబోతూ ఉన్నాయి. ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాలి, లేకపోతే ప్రభుత్వం పన్నుల రూపంలో అంటే ఎక్సైజ్, అదేవిధంగా వ్యాట్ రూపంలో కొంత ఊరటనిచ్చేంత వరకు కూడా ఇంధన ధరల నుంచి తక్షణ ఉపశమనం లభించడం కొంత కష్టంగానే కనిపిస్తుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.